ఈ పెద్ద మనిషి లాస్ట్ 1 year లో నాగార్జున సాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్ నగర్ లో వచ్చి అట్టహాసంగా లిఫ్టిగేషన్ స్కీమ్స్ కొన్ని శంకుస్థాపన చేసిండు. నాకు స్పష్టంగా గుర్తుంది. చేసి 1.5 years లో పూర్తి చేస్తున్నాడు లిఫ్టిగేషన్ స్కీమ్స్ అన్ని. మేము అధికారంలో వచ్చే వరకు పనులు మొదలు కాలే. నేను వచ్చిన తర్వాత మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మేము ఆయన శంకుస్థాపన చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా లిఫ్టిగేషన్ స్కీమ్స్ అన్ని ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అధిగమించి, ఫారెస్ట్ ఇష్యూస్ ఉన్నా, ల్యాండ్ ఎక్విజిషన్స్ ఉన్నా అన్ని అధిగమించి అప్రోప్రియేట్ ఫండ్స్ రిలీజ్ చేసి మరి ఈ పనులు ఇప్పుడు వేగవంతంగా చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ టర్మ్ లో పూర్తి చేస్తాం. హరీష్ రావు గారు ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఉండే, ఫైనాన్స్ మినిస్టర్ ఉండే. 7,000 కోట్లు ఎటుపోయినాయి వీళ్ళు మంత్రులు పంచుకున్నా అంటున్నారు. ఆయన ఇంత నిస్సిగ్గుగా ఎవరైనా మాట్లాడదు అంటే మరి మీకు అలవాటు ఉందేమో అది. ఈ బడ్జెట్ రిలీజ్ అయితే జేబులు నింపుకోవడానికి మీరు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిండ్రో గానీ 7,000 కోట్లకి ప్రతి పైసాకి లెక్క చెప్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇంకేదో కమిషన్ అంటాడు. మరి నీ అలవాట్లు అందరికి ఉంటే అనుకోవద్దు హరీష్ రావు గారు. ఇది మేము చాలా సిన్సియర్ గా, కమిటెడ్ గా తెలంగాణ రాష్ట్రానికి మేలు చేయాలనే విధంగా ముందుకు పోతున్నాం. తప్పనిసరిగా ఈ 5 ఏళ్ల కాలంలో మేము మళ్ళీ తిరిగి ఎన్నికలకు పోయే సమయం వరకు తెలంగాణలో చరిత్రలో నిలబడిపోయే విధంగా ఇరిగేషన్ శాఖ నిర్వహిస్తాం. మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. 10 ఏళ్ల పాటు వాళ్ళు ఒక ప్రమోషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో మేము వచ్చి మొత్తం ఇష్యూ క్లీనప్ చేసినాం. నో ప్రమోషన్, నో ట్రాన్స్ఫర్స్, నో రిక్రూట్మెంట్ ఫర్ 10 years. మేము వచ్చి 800 ఇంజనీర్లు రిక్రూట్ చేసినాం. 1800 లస్కర్స్ ని అవుట్ సోర్సింగ్ తీసుకున్నాం. ఏ విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంథెన్ చేయాలని కూడా మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో ముందుకు పోయినాం. తప్పనిసరిగా ఈ టర్మ్ అయిపోయే లోపల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తాం. మరి తెలంగాణ చరిత్రలో నిలబడిపోయే విధంగా మా హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉంటాయని చెప్పి నేను మనవి చేస్తున్నాను.